మొట్టమొదట ఈ పవిత్రమైన స్తోత్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈ స్తోత్రం శనిదేవుడి మహిమను స్మరింపచేస్తుంది. ఈ స్తోత్రం భక్తితో నిత్యం జపించడం లేదా వినడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం లభించి శనిదోష నివారణ కలుగును, అవరోధాలు తొలగును, ఓర్పు, స్థిరత్వం మరియు విజయం ప్రసాదిస్తాడు అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు. ఇప్పుడు జపసూచన గురించి తెలుసుకుందాం. ప్రతి శనివారం భక్తితో ఈ శనైశ్వర స్తోత్రాన్ని 11 లేదా 21 సార్లు స్వచ్ఛమైన విశ్వాసం మరియు భక్తితో వినండి లేదా జపించండి. ప్రత్యేకంగా అమావాస్య లేదా శని త్రయోదశి రోజున వినడం లేదా జపించడం చాలా శ్రేష్టం. శనిగ్రహ స్తోత్రం వినే ముందు శనిగ్రహ ప్రాముఖ్యతను ఒక కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం విక్రమాదిత్య అనే మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి శని దశ జరుగుతున్న సమయంలో సింహాసనం కోల్పోయాడు. కాని మహారాజు ధర్మాన్ని వదలలేదు. అప్పుడు ఒక మహామునీశ్వరుడు విక్రమాదిత్యను కలిసి ఇలా చెప్పాడు: శనిదేవుడు క్రూరుడు కాదు, అతడు కర్మలను శుద్ధి చేసే గురువు. ప్రత్యేకంగా ధర్మం తప్పిన వారిని శనిదేవుడు కఠినంగా పరీక్షిస్తాడు. అయితే భక్తితో జీవించే వారిని రక్షిస్తాడు. కావున మీరు ప్రతిరోజు శనిగ్రహ స్తోత్రం భక్తితో వినడం లేదా జపించడం ద్వారా శనిదేవుడు అనుగ్రహం లభించి మీరు పడుతున్న బాధలను దూరం చేస్తాడు మరియు తిరిగి రాజ్యాధికారం మీకు కలుగుతుంది అని వివరించాడు. మునీశ్వరుడు చెప్పినట్లు మహారాజు ప్రతిరోజు భక్తితో శనిగ్రహ స్తోత్రం జపించసాగాడు. ఆ తరువాత రాజు శనిదేవుడి అనుగ్రహంతో తిరిగి రాజ్యాధికారం సంపాదించాడు. ఈ వీడియో చివరి వరకు చూసి శనిదేవుడు మహిమ గురించి తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క ప్రతి పదాన్ని ఉచ్చరిస్తూ దాని అర్థం తెలుసుకుందాం. నీలాంజన సమాభాసం అంటే నల్లటి కాటుక వలె కనిపించేవాడు. రవిపుత్రం అంటే సూర్యభగవానుడి కుమారుడు. యమాగ్రజం అంటే యముడికి పెద్ద అన్న. ఛాయా మార్తాండ సంభూతం అంటే ఛాయాదేవి సూర్యభగవానుడికి జన్మించినవాడు. తం నమామి శనైశ్చరం అంటే ఆ శనిదేవుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ స్తోత్రం యొక్క అర్థం. ఈ స్తోత్రం నిత్యం వినడం లేదా జపించడం వలన ప్రధానంగా కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఎవరైతే ఈ స్తోత్రంని నిత్యం వినడం లేదా జపించడం చేస్తారో వారికి ఉద్యోగం మరియు ధన సమస్యల్లో స్థిరత్వం కలుగుతుంది. అలాగే ఆరోగ్య బాధలు తగ్గుముఖం పడతాయి. శని దోషాలు క్రమముగా తగ్గుతాయి మరియు అష్టమ శని ప్రభావం శాంతిస్తుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చివరిగా ఈ వీడియో ముగించే ముందు ఈ స్తోత్రం ప్రతిరోజు భక్తితో వింటారు అని ఆశిస్తూ ఆ శనిదేవుడు అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాను. ఓం శం శనీశ్వరాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ కోసం ఓం శం శనీశ్వరాయ నమః అని కమెంట్ రాయండి.